హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ పప్పు టమాటా కర్రీ. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటాలు, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు, ధనియాల పౌడర్, రెడ్ మిర్చి, పసుపు. తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులోనికి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టిన కందిపప్పు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, రుచికి సరిపడ సాల్ట్, తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు అంటే పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉడికించినట్లయితే మనకి ఎంతో రుచికరమైన కందిపప్పు టమాటా కర్రీ తయారవుతుంది. ఫ్రెండ్స్, కందిపప్పు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.